పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్లీగా అని మీరు అంటున్నారు కానీ మ్మ్. పవన్ కళ్యాణ్ గారి మీద మ్మ్. ఎప్పటికప్పుడు ఆయన్ని ఎవ్వరు ఏమి చేయలేక ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ప్రతిపక్షం ఏంటి, పైకి రానోళ్ళు ఏంటి, ఆయన్ని మీద బురద జల్లే వాళ్ళే కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బురద జల్లే వాళ్ళే కానీ ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఆయన బురద జల్లడం, ఆయన మీద ఇది చేయాలని ట్రై చేస్తూనే ఉంటారు. ట్రై చేసి వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళు పడుతూనే ఉంటారు. ప్రతిదీ ఇది ప్రతిసారి చూసేదే ఇది, ప్రతి దగ్గర జరిగేదే ఇది. ఇప్పుడు గతంలో జరిగింది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వ్యత్యాసం ఎలా వచ్చిందంటే తమిళనాడుకి చూసుకుంటే ఇప్పుడు విజయ్ దళపతి గారు ఒకసారి వెళ్ళారు. తమిళనాడు విషయానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి లెక్కేస్తే తమిళనాడులో ఒక సినీ యాక్టర్కి గుళ్ళు కడతారు. అక్కడ సినిమా యాక్టర్కి ఉన్న క్రేజు అక్కడ చూపించే ప్రజలు, అక్కడ సినీ యాక్టర్కి చూపించే క్రేజు మన ఆంధ్రప్రదేశ్లో చూపించేదానికి వ్యత్యాసాలు ఉన్నాయి. అక్కడ అంటే వేరేలా అనుకోకండి, మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే అక్కడ మామూలుగా ఒక ఎక్స్పోజింగ్ చేసే డాన్సర్స్ కూడా గుళ్ళు కట్టారు తమిళనాడు ప్రజలు. అలాగే మంచి పరిపాలన చేసిన వాళ్ళకి కట్టారు, జయలలిత గారి కానీ వాళ్ళకని, స్టాలిన్ గారి కానీ చాలామందికి అక్కడ గుళ్ళు కట్టారు. రజనీకాంత్ గారికి కట్టారు. రజనీకాంత్ ఇది పొలిటికల్గా ఆయన రాకపోయినా ఆయనకి కట్టారు. అక్కడంటే తమిళనాడు ప్రజలకు ఇది. దాన్ని ఇప్పుడు బేస్ చేసుకొని మీరు ఇంతకుముందు గతంలో 2 సార్లు పోటీ చేశారు, ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చారు కూటమిలో, అది కూడా మీరు ఒక్కళ్ళే రాలేదు, సింగిల్గా వస్తుంది, కనవ వాళ్ళందరూ ఇలా వస్తారు అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు.